ఒకప్పుడు ప్రభాస్ సినిమా అంటే మినిమం 3 ఏళ్లు పట్టేది. అది కూడా ఒక సినిమా అయ్యాక మరో సినిమా స్టార్ట్ అయ్యేది కాబట్టి ఫ్యాన్స్ సినిమా చూడాలన్నా అప్డేట్స్ కోసం వెయిట్ చేయాలన్నా సంవత్సరాలు టైం పట్టేది. కానీ ఇప్పుడు సీన్ మారింది. ప్రభాస్ సినిమాలు చేసే స్టైలు మారింది. ప్రస్తుతం హైయెస్ట్ మూవీస్ చేతిలో ఉన్న హీరోగా మోస్ట్ డిమాండబుల్ పర్సన్ అయ్యారు ప్రభాస్. మరి ప్రభాస్ చేతిలో ఉన్న 5 సినిమాల మార్కెట్ ఏంటో, మూవీ డీటెయిల్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ప్రస్తుతం టాలీవుడ్ లోనే కాదు, ఇండియాలోనే మోస్ట్ డిమాండబుల్ హీరో ఎవరైనా ఉన్నారంటే అది అన్డౌటెడ్లీ ప్రభాసే. ఎందుకంటే ప్రభాస్ ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ సూపర్ ఫాస్ట్ గా రిలీజ్ చేస్తూ ఫ్యాన్స్ కి ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఇస్తున్నారు. అంతేకాదు, ఒకప్పుడు ఒక్క సినిమాకి 5 సంవత్సరాలు టైం తీసుకున్న ప్రభాస్ ఇప్పుడు ఏకంగా 5 సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నారు. లాస్ట్ డిసెంబర్ లో వచ్చిన సలార్ ప్రభాస్ కి సాలిడ్ కంబ్యాక్ ఇవ్వడంతో అదే జోష్ లో సినిమాలు రిలీజ్ చేయడానికి తొందరపడుతున్నారు ప్రభాస్. అందులో భాగంగా కల్కి జూన్ 27న థియేటర్లలోకి వస్తోంది. కల్కి రిలీజ్ తర్వాత ప్రభాస్ రాజాసాబ్ తో బిజీ కాబోతున్నారు. మారుతి కాంబినేషన్ లో హారర్ కామెడీ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న రాజాసాబ్ సినిమా షూటింగ్ ప్రస్తుతం శంషాబాద్ లో జరుగుతోంది. వరుసగా యాక్షన్ సినిమాలు చేస్తున్న ప్రభాస్ కి జస్ట్ ఫర్ ఏ చేంజ్ 3 హీరోయిన్లతో ఇంట్రెస్టింగ్ మూవీగా రాజాసాబ్ తెరకెక్కుతోంది. రాజాసాబ్ తో పాటు ప్యారలల్ గా సలార్ 2 చేయడానికి ప్లాన్ చేస్తున్నారు ప్రభాస్. ప్రస్తుతం సలార్ 2 ప్రీ ప్రొడక్షన్ పనులు లాస్ట్ స్టేజ్ లో ఉన్నాయి. ఈ మంత్ ఎండ్ కి కానీ జూన్ లో సలార్ 2 షూట్ ని స్టార్ట్ చేయడానికి రెడీ అవుతోంది ప్రశాంత్ నీల్ టీం. సలార్ 2 షూట్ కాస్త అటు ఇటు అయినా సీన్ లోకి హను రాఘవపూడి ఎంటర్ అవ్వడానికి రెడీ అవుతున్నాడు. హను రాఘవపూడి ప్రభాస్ కాంబినేషన్ లో సినిమా కూడా ప్రీ ప్రొడక్షన్ లోనే ఉంది. దానికి తోడు ఇది మ్యాసివ్ మూవీ కాదు కాబట్టి ఈ సినిమాని త్వరలోనే కంప్లీట్ చేద్దామని ప్లాన్ జరుగుతోంది. ఈ సినిమా తర్వాత ఆల్రెడీ ప్రభాస్ సందీప్ రెడ్డి కాంబినేషన్ లో స్పిరిట్ అనౌన్స్ అయింది. నిజానికి ఈ ఆగస్టులో షూట్ స్టార్ట్ చేయాల్సిన టీం స్టోరీ బెటర్మెంట్స్ ప్రీ ప్రొడక్షన్ కంప్లీట్ కాకపోవడంతో డిలే అవుతోంది. ఇలా మొత్తంగా కల్కి, రాజాసాబ్, సలార్ 2, హను సినిమా, స్పిరిట్ 5 సినిమాలతో ఈ జనరేషన్ టాప్ హీరోలెవ్వరికీ లేని 5 సినిమాల్ని లైన్లో పెట్టుకుని ఫుల్ డిమాండ్లో ఉన్నారు ప్రభాస్.